ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించడం ఒక ఎత్తు, 4 ఏళ్ల తర్వాత మంచి ప్యాకేజీతో బయటికి రావడం మరో ఎత్తు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో ఎక్కడ ఇంజనీరింగ్ చదివితే, ఏ కోర్సు చదివితే మంచి ప్లేస్మెంట్ దొరుకుతుంది అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిబిఐటి కాలేజీ అడ్వైజర్ సిడిసి డాక్టర్ ఎన్ఎల్ఎన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్లేస్మెంట్స్కి సంబంధించి చూసుకుంటే చాలా కంపెనీల్లో లే ఆఫ్స్ అన్నది కనిపిస్తుంది. ఏంటి పరిస్థితి? ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇంజనీరింగ్లో అడుగుపెట్టే విద్యార్థికి మీరేం చెప్తారు? నమస్కారం. ఈరోజు అడ్మిషన్స్ మొదలవుతున్నాయి ఇంజనీరింగ్లో. సో ఇంజనీరింగ్ ఇప్పుడు భారతదేశం యొక్క మనం ఒక ల్యాండ్స్కేప్ తీసుకుంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్లో 1.3 మిలియన్ అంటే 13 లక్షల మంది అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది దేశంలో. బట్ యావరేజ్గా ఎన్రోల్మెంట్ ఒక 10 లక్షల మంది ఎన్రోల్మెంట్ అవుతుంది. దాంట్లో గ్రాడ్యుయేషన్ ఒక 8 నుంచి 9 లక్షల మంది అవుతున్నారు. ప్రతి సంవత్సరం 8 నుంచి 9 లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఇంజనీరింగ్లో. 8 లక్షల నుంచి 9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయా లేదా అనేది ఒక క్వశ్చన్. సో ఈ ప్లేస్మెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? దేశం యొక్క ఆర్థిక వృద్ధి అంటే జీడిపి గ్రోత్, దీని మీద ఉద్యోగ అవకాశాలు అనేది ఏర్పడతాయి. జీడిపి బాగా గ్రో అయింది, ఎకనామీ గ్రో అయింది. సో ఇంజనీరింగ్ వాళ్ళకి అవకాశాలు వస్తాయి, ఇంజనీరింగ్ విద్యార్థులకి. సో ఈరోజు మన జీడిపి చూస్తే ఈరోజు ప్రపంచీకరణలో ఇప్పుడు గ్లోబల్ ఈ టర్మాయిల్ అంటాం మనం, ఈరోజు జరిగే ఈ యుద్ధ వాతావరణం ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత అదొక్క కారణం అవుతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో న్యూ టెక్నాలజీస్ చూస్తూ ఉన్నాం. సో ఈ రెండిటి వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసికల్ ఏంటంటే కొత్త అవకాశాలు క్రియేట్ చేస్తుంది. అది ఉద్యోగాలను తీసేది. ఇట్ విల్ నాట్ రిప్లేస్, బట్ అది కొత్త అవకాశం క్రియేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ. సో ఏంటంటే ఎఫిషియన్సీ ఒకటి, తర్వాత స్పీడ్. సో టైంను సేవ్ చేయొచ్చు, ఎఫిషియన్సీ పెంచవచ్చు ఈ టెక్నాలజీ వల్ల. సో ఆ టెక్నాలజీ చేయాలంటే దాని వెనుక పని చేయాలంటే మళ్ళీ ఇంజనీర్ కావాలి కదా. సో అవకాశాలు అనేది పెరుగుతూనే ఉంటాయి, మందగనం ఉండని ఏదైనా. సో ద వరల్డ్ ప్రపంచం అంతా కూడా ఎకానమీ అనేది పెరుగుతూనే ఉంటుంది, అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ ఎంతమందికి అవకాశం అనేది బిగ్ క్వశ్చన్. అంటే ఈరోజు ఇండస్ట్రీ, నేను జీడిపి అన్నాను కదా. సో ఈ జీడిపి అనేది ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంది కదా, అది ఈ 8 లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందా లేదంటే క్వశ్చన్ మార్క్. సో ఈరోజు మనకు ఎన్నో ఇండస్ట్రీ బాడీస్ ఉన్నాయి ఇండియాలో. నాస్కామ్ అంటే రైట్ ఇండస్ట్రీకి నాస్కామ్ ఉంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఉంది, ఫిక్కీ ఉంది. ఇలాంటి అన్ని ఇండస్ట్రీ బాడీస్ ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఉంది. సో అట్లనే రెగ్యులేటింగ్ బాడీస్ ఏఐసిటి, యూజీసీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక థింక్ ట్యాంక్ సెషన్, అంటే ఈ 5 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో ఈ ఇండస్ట్రీస్ ఏం కొత్తగా రాబోతున్నాయి, ఓకే, ఆ ఇండస్ట్రీలో ఎంతమంది ఏ రకమైన ఇంజనీర్లకు అవకాశాలు ఉంటాయి అనేది ఒక మ్యాపింగ్ చేయవలసి వస్తుంది. సో ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. 2030లో ఈ ప్రపంచం ఎలా మారుతుంది అనేది అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ఈ స్పీడ్లో వెరీ అన్ప్రెడిక్టబుల్. సో నేను 27 ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి మా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉంటాను. అప్పుడు మన సర్వీస్ కంపెనీస్ ఉంది ఐటీలో, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఇవన్నీ సర్వీస్ కంపెనీస్. అప్పుడు బల్క్ హైరింగ్ ఉండేది. ఈ కంపెనీలంతా కూడా బల్క్ హైరింగ్ చేసేది. సో ఒక్కొక్క కాలేజీలో 300-400 మంది అయ్యేది. ఆ బల్క్ హైరింగ్ అనేది ఇప్పుడు మొత్తం ఆగిపోయింది. బల్క్ హైరింగ్ నుంచి ఇప్పుడంతా కూడా కొత్త జీసీసీలు వస్తున్నాయి మన ఇండియాలో. సో మనం హైదరాబాద్ అదృష్టం ఏంటంటే మనం కూడా జీసీసీ, నెక్స్ట్ బెంగళూరు, మనం జీసీసీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. వచ్చిన ప్రతి గత 24, 25, 26 చూస్తే ఇండియాకి వచ్చిన 50% బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ జీసీసీలు అన్నీ కూడా హైదరాబాద్ వాళ్ళ ఆఫీస్ పెడతా ఉన్నారు. సో జీసీసీ ఏంటంటే ఇన్నోవేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్, సో కోర్ ఇంజనీరింగ్. సో దీంట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మీరు చూడండి, గత ఈ 2 ఏళ్లలో పెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీస్, ఎల్లీ లిల్లీ కానీ, నోవార్టిస్ కానీ, ఆమ్జెన్, సన్నోఫీ, ఆల్ లైఫ్ సైన్సెస్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, అట్లనే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చూడండి మీరు.
హెల్త్ కేర్లో ఎవర్నాథ్, అట్లనే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో వెల్స్ ఫార్గో, జాపీ మోర్గన్. సో అన్ని జీసీసీలో హైదరాబాద్లో పెడుతున్నారు. సో జీసీసీలో ఏంటంటే బల్క్ హైరింగ్ ఉండదు. సో ఓన్లీ 30 మంది 40 మంది తీసుకుంటారు బెస్ట్ క్యాంపస్ నుంచి కూడా. సో చాలా కంపెనీలు వచ్చాయి. సో దానికి మనము ఇంజనీరింగ్ చేసే పిల్లలు అనుగుణంగా అలైన్మెంట్ అవుతాయి. ఆ స్కిల్స్ అంటే నేను ఎప్పుడో చెప్తా ఉంటాను పిల్లలకి, అప్ స్కిల్. సో ప్రపంచం ఎట్లా పోతుంది అనేది పిల్లలు అవగాహన ఉండాలా, దాని ప్రకారం అప్ స్కిల్ కావాలా. దెన్ దే కెన్ బీ రెలవెంట్ టు ది ఇండస్ట్రీ. సో వాళ్ళకి అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. సో అప్డేట్ చేయకపోతే, అప్ స్కిల్ కాకపోతే కష్టం. తర్వాత ఐటీ సైడ్ చూస్తే మీరు ఈరోజు పిల్లలు కోడింగ్ అనేది కూడా రిక్వైర్మెంట్ పోయింది బికాస్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు క్లాడ్ అంటున్నాం ఈరోజు. టుడే పీపుల్ ఆర్ టాకింగ్ ఆఫ్ క్లాడ్, చాట్ జీపీటీ, గూగుల్ ఏఐ. సో మెనీ ఏఐ టూల్స్ వచ్చేసినాయి ఈరోజు. సో పిల్లలందరూ కూడా హౌ టు యూజ్ దిస్ ఏఐ టూల్స్ టు అప్ స్కిల్, అది ఇంపార్టెంట్. సో సర్టిఫికేషన్స్, పీపుల్ ఆర్ లుకింగ్ అట్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ క్లౌడ్ ఇంజనీరింగ్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఏఐ, డేటా సైన్స్. సో ఆ సర్టిఫికేషన్స్ మస్ట్. సార్ ప్రస్తుతం క్యాంపస్ సెలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే? సో అదే చెప్తున్నా. సో నేను 24, 25, 26 చూస్తే ప్లేస్మెంటు తగ్గలేదు. చాలా కంపెనీస్ వచ్చినాయి, జీసీసీ కంపెనీస్. సో నేను చెప్తున్నా బల్క్, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, యాక్సెంచర్, ఇవన్నీ కూడా బల్క్ హైరింగ్ అనేది తగ్గిపోయింది. సో వాళ్ళు ఒకప్పుడు మీరు చూస్తుండే సిబిఐటి లాంటి కాలేజీలో 300, 400 మంది తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇప్పుడు 50, 60, 70కి వచ్చాయి. వాళ్ళు కూడా ఒకప్పుడు 4 లక్షలు ప్యాకేజ్ స్టార్ట్ చేసేవాళ్ళు. అందరినీ తీసుకున్న వాళ్ళందరూ కూడా 4 to 5 lakhs మధ్యనే తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా డిఫరెన్షియల్ ప్యాకేజ్ ఇస్తున్నారు. 4 లక్షలు ఇస్తున్నారు, 16 లక్షలు ఇస్తున్నారు, 21 లక్షలు ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ ద స్కిల్, పిల్లల స్కిల్ మీద డిఫరెన్షియల్ ప్యాకేజెస్ ఇస్తున్నారు వాళ్ళు. సో పిల్లలు హై స్కిల్ ఉంటే, కాంపిటేటివ్ కోడింగ్ ఇలాంటి స్కిల్స్ ఉంటే వాళ్ళు 20 లక్షలు వచ్చే ప్యాకేజ్ కూడా ఈ ఇన్ఫోసిస్ లాంటి యాక్సెంచర్ కంపెనీలకు తీసుకోవచ్చు వాళ్ళు. సార్ ఈ కంప్యూటర్ సైన్స్, ఏఐ చదివిన వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మళ్ళీ మిగతా కోర్సులు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వారికి ప్లేస్మెంట్స్ ఉన్నాయా? సో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోండి. ఈ కోర్ కంపెనీస్, కోర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్లో పిల్లలందరూ కూడా గేట్కి ప్రిపేర్ కావాలండి. వీళ్ళందరూ కూడా గేట్కి ప్రిపేర్ అయితే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి ఈరోజు. ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇలాంటి కంపెనీ పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గేట్ క్వాలిఫికేషన్ చూస్తున్నారు. సో పిల్లలు గేట్కి ప్రిపేర్ అవుతలేరు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే బిగ్ ఛాలెంజ్ ఈస్ దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ గేట్ ఎగ్జామ్. సో గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఈ ఆల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో ఎలిజిబిలిటీ గేట్ పెట్టారు. ఇప్పుడు గేట్ క్వాలిఫై అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు వీళ్ళందరినీ కూడా. సో ప్యాకేజ్ కూడా హయ్యర్ దాన్ ఐటీ. పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగం రావాలంటే హయ్యర్ దాన్ ఐటీ ఉంది ఇప్పుడు. బట్ పీపుల్ ఆర్ మెంటల్లీ దే ఆర్ నాట్ గెట్టింగ్ ప్రిపేర్డ్ ఫర్ గేట్ ఎగ్జామ్. సో అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ పిల్లలు జాయిన్ అయిన పిల్లలందరూ కూడా గేట్కి ప్రిపేర్ కావాలి. 3rd year నుంచి గేట్ ప్రిపేర్ అయితే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. కోర్ సెక్టర్లో బ్రహ్మాండమైన అవకాశాలు, ఐటీ ఇండస్ట్రీ కంటే బెటర్ ప్యాకేజెస్ ఉన్నాయి వాళ్ళకి. ఎవరికి? కోర్ ఇంజనీరింగ్కి. తర్వాత నేను చూస్తూ ఉన్నా వీళ్ళు ఒక ఈ ఛాలెంజ్ ఏంటంటే పిల్లలందరూ కూడా దే ఆర్ ఆల్ లుకింగ్ అట్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ పిల్లలు ఎట్లా మంచి కంపెనీస్లో హైదరాబాద్ మంచి ఐటీ కార్డులు పనిచేస్తుంటారు. సో వేరాజ్ ఇఫ్ లుక్ అట్ కోర్ సివిల్ ఇంజనీరింగ్ అని కెమికల్ ఇంజనీరింగ్ కంపెనీ ఏడు ఉంటుంది, ఇట్ విల్ బి అవుట్ సైడ్ ద సిటీ, ఇట్ విల్ బి ఇన్ ద రూరల్ ఏరియా. సో పీపుల్ షుడ్ బి మెంటలీ ప్రిపేర్ టు వర్క్ ఇన్ ద అవుట్ సైడ్ ద హైదరాబాద్. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, కొంతమంది పిల్లలకి, మా పిల్లలు నేను కలుస్తూ ఉన్నా కెమికల్ పిల్లల్ని, 15 ఏళ్ళ క్రితము 10,000 రూపాయలు జాయిన్ అయిన పిల్లలు ఈరోజు 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షల ప్యాకేజ్లు ఉన్నారు వాళ్ళు ఈరోజు. ఏది రెడ్డి ల్యాబ్స్ కానీ, హెట్రో కానీ, అరవిందో ఫార్మాలా. సో వాళ్ళకి ఏంటంటే ఒక టైం, ఒక 5-6 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోర్ ఇండస్ట్రీలో. దాని తర్వాత వీళ్ళకంటే మంచి అవకాశాలు ఉన్నాయి. సో నేను అందరికీ అదే చెప్తున్నా, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్కి వాళ్ళు సివిల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళందరూ కూడా ఐటీ, సిఎస్సి పిల్లలు చూస్తున్నారు, గచ్చిపల్లిలో పనిచేస్తున్నారు, ఇక్కడ పనిచేస్తున్నారు. సివిల్ ఇంజనీర్ పిల్లలు స్ట్రైట్ పోవాలా. ప్రాజెక్ట్ ఏడవుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్టు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ప్రాజెక్ట్స్, ఇంటీరియర్ ప్లేస్లో జరుగుతాయి. సో మెంటల్గా వాళ్ళు ప్రిపేర్, ఈ జనరేషన్ ఏంటంటే దే ఆర్ ప్రిపేర్ మెంటలీ టు గో టు ద రూరల్ ఏరియాస్ టు వర్క్. సో అది జరుగుతలేదు. సో వాళ్ళందరూ కూడా అరే ఇక్కడ ఐటీ ఉంది, ఇక్కడ మంచి మాదాపూర్, గచ్చిబౌలి ఇలాంటి ఐటీ కారిడార్ అనుకుంటారు వాళ్ళు. సో వెన్ యూ టేక్ అన్ సివిల్ ఇంజనీరింగ్, వర్క్ ప్యాషనేట్లీ, be a real civil engineering. That's one problem. So they are not ready to move out of the city. As core engineering, when they are ready to move out of the city, they have got wonderful opportunities. So they should prepare for GATE to get into public sector,
and they should prepare to go out of the city to work in the plant, to work in the projects, then they have wonderful opportunities. Absolutely no problem. సార్ కోర్ గ్రూప్ల గురించి చాలా చక్కగా చెప్పారు. కోర్ గ్రూప్ చదివిన వారికి సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు రావాలంటే అదనంగా ఎలాంటి కోర్సులు చేయాలంటే ఏం చెప్తారు? అదృష్టం ఇప్పుడున్న కోర్ ఇంజనీరింగ్ కూడా ఏఐసిటి నామ్స్ ప్రకారము వాళ్ళకు కూడా ఈ ఐటీ కోర్సెస్ కంపల్సరీ చేశారు. ఏఐ స్కిల్స్, డేటా సైన్స్, డేటా స్ట్రక్చర్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కానీ C++, కంపల్సరీ చేశారు ఇప్పుడు యాజ్ పర్ ఏఐసిటి నామ్. సో పిల్లలు ఆ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇంజనీరింగ్ ఉందండి, ఏ అప్లికేషన్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, ఏ అప్లికేషన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏ అప్లికేషన్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో AI has become part of any branch of engineering today. Apart from there, they're also as part of curriculum, they're also going through data structures plus programming language, ఇవన్నీ కూడా చదువుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంది మాది కాదు కదా అనేది అంత కష్టంగా చదువుతలేరు సబ్జెక్ట్స్. సో డీప్గా చదివి దాన్ని నిజంగా వాళ్ళ స్కిల్స్ పెంచుకుంటే సో దే కెన్ ఆల్సో గెట్ ఇన్ టు ఐటీ సైడ్. సో దే కెన్ గెట్ ఇన్ టు ఐటీ, దే కెన్ గెట్ ఇన్ టు కోర్. రెండు అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. సో అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళ ఆ మైండ్ వాళ్ళు అంత స్కిల్స్ డెవలప్ చేసుకుంటలేరు వాళ్ళు. So they have double opportunity compared to computer science students. They can get into core, they can also get into IT side if they develop those skills. That is one thing I am observing. Second thing what I am observing is పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎట్లా తయారైందంటే CGPA 9-8 రావాలంటే ఆ 10 క్వశ్చన్స్ చదువుకుంటే ఎట్లా 9 CGPA 9 వస్తుంది, 9.5 వస్తుంది, 9 వస్తుందని చూస్తున్నారు తప్పితే రియల్ ఇంజనీరింగ్ చేస్తలేరు వీళ్ళు. సో రియల్ ఇంజనీరింగ్ స్కిల్స్. సో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇఫ్ దే డెవలప్ ద రియల్ ఇంజనీరింగ్ స్కిల్స్ నెక్స్ట్ 4 years they should become real engineer, civil engineer. I'm passionate. They should be passionate about that profession. So that is not happening. So వాళ్ళందరూ కూడా మార్కులు 9 ఎట్లా వస్తుందని ఆ 10 క్వశ్చన్ చదువుకుంటే how can they become real engineer? So don't focus on your CGPA. Focus on your core courses in your core branches. Then you become a real engineer. Okay? CGPA automatic. It is automatic. By default you'll get good CGPA. Okay, don't focus on CGPA and study. So when they focus on CGPA, they're studying only 10 questions. Then they'll what regular appear question prepare avutunnaru and they're getting CGPA. So that is big challenge. So that is a deterrent to the employment. సార్ కంపెనీలో క్యాంపస్ సెలెక్షన్స్కి వచ్చినప్పుడు మనం చూస్తే వాళ్ళు అకాడమిక్ మార్కులు మాత్రమే చూస్తున్నారా లేదంటే స్కిల్స్ చూస్తున్నారా? సో ఎంట్రీకి CGPA సార్, ఎంట్రీ అంటే ఎలిజిబిలిటీకి CGPA. కొన్ని కంపెనీస్ 8 అడుగుతుంది, కొన్ని కంపెనీ 9 అడుగుతుంది, కొన్ని 7 అడుగుతుంది, కొన్ని 6 అడుగుతుంది. ఈచ్ కంపెనీ హెస్ గాట్ డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఆ ప్రకారం వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాని ప్రకారం పిల్లలు డేటాబేస్ పంపుతాం, వాళ్ళ ప్రాసెస్ నడుస్తుంటుంది. CGPA ఈజ్ ఓన్లీ ఫర్ ఎంట్రీ, బట్ టు గెట్ ఇన్ టు ద కంపెనీ ఇట్ ఇస్ స్కిల్. సో అన్లెస్ యూ హ్యావ్ దట్ స్కిల్, ఈచ్ కంపెనీ హెస్ గాట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఈచ్ కంపెనీ హెస్ గాట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. సో ఆ కంపెనీకి అలైన్మెంట్ స్టూడెంట్ అవుతే అంటే ఆ పర్టికులర్ కంపెనీ ఆ ప్రాజెక్ట్స్కి ఆ స్కిల్స్కి ఆ స్టూడెంట్ అలైన్ అయితే ఆ రోజు ఆ స్టూడెంట్ ప్లేస్ అవుతాడు. సార్ CGPA తక్కువగా ఉండి స్కిల్ ఉన్న విద్యార్థి క్యాంపస్ సెలెక్షన్లో సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలంటే మీరు ఏం సూచిస్తారు? టుడే ద స్కిల్ ఈస్ దేర్, డిగ్రీస్ ఆర్ గోయింగ్ టు బికమ్ ఇర్రిలవెంట్. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్తున్నారు ఈరోజు డిగ్రీస్ ఆర్ గోయింగ్ టు బి ఇర్రిలవెంట్ ఇన్ ఫ్యూచర్. సో జోహో ఫౌండర్ చూస్తున్నాం శ్రీధర్ వెంబు. సో ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకొని స్కిల్ ఇచ్చేసి ఆయన హైర్ చేసుకుంటున్నాడు జోహో కంపెనీ. మీరు చూస్తుంటారు అన్ని పేపర్లలో. సో జోహో ఫౌండర్ అయిన శ్రీధర్ వెంబు, ఈ IIT మెడ్రాస్ అలమ్నే, ఈ సెటప్ దట్ కంపెనీ, ఈ స్కిల్లింగ్ దట్ ఇంటర్మీడియట్ +2 స్టూడెంట్స్ అండ్ హైరింగ్ ఇన్ టు ద కంపెనీ. సో స్కిల్ హ్యాస్ బికమ్ మోర్ రెలవెంట్. బట్ బికాస్ ఆఫ్ ది ఐ టోల్డ్ 8 lakh స్టూడెంట్స్ వస్తున్నారు కదా, సో సమ్వేర్ దే హావ్ టు పుట్ ఎ ఫిల్టర్. ఆ ఫిల్టర్కి వాడుతున్నారు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది. ఆ ఫిల్టర్ గురించి ఎందుకంటే 1,00,000 మంది అప్లై చేసి వాళ్ళు ప్రాసెస్ చేసుకోలేరు కాబట్టి ఆ ఫిల్టర్ పెట్టేసి తక్కువ చేసుకొని తక్కువ మందిని టెస్ట్ చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్లో ప్లేస్మెంట్ కూడా నేను చూస్తున్నాను. మా CBIలో కొంచెం పిల్లలకి ఇప్పుడు ప్రోడక్ట్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి కదా, వాళ్ళకి దే ఆర్ గెట్టింగ్ త్రూ LinkedIn ప్రొఫైల్స్. డైరెక్ట్గా LinkedIn ప్రొఫైల్ పిల్లలు సెకండ్ ఇయర్ నుంచి డెవలప్ చేసుకుంటే వాళ్ళ స్కిల్స్ని LinkedInలో చూస్తే ఇట్స్ విజిబుల్. కంపెనీస్ ఆర్ సీయింగ్ త్రూ AI tools. So I want these skills. They're putting the LinkedIn profiles and checking, okay, there is one girl in CBIT with these skills, I can call him for interview. So that's what happened 2 years back. One of our students got 60 lakhs package. So she got through the LinkedIn profile with 60 lakhs package in Atlassian, an Australian-based company లో. సో ఈరోజు ఉద్యోగానికి కాలేజ్కి రావాలని లేదండి కంపెనీ. సో కంపెనీస్ హ్యావ్ గాట్ దేర్ ఓన్ పోర్టల్స్ నౌ.
ఇప్పుడు మీరు చూడండి, మైక్రోసాఫ్ట్ చూడండి, careers@microsoft.com, careers@google.com, careers@amazon.com. Every year they publish their requirements. Students from second year onwards, if they are seriously connect to these portals, what are skills they are looking, what internship they are giving, they can apply based on their skills. They're calling for interview and they'll give the internship. So based on their performance internship, వాళ్ళకి ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్స్ థర్డ్ ఇయర్ తర్వాత ఇచ్చేస్తున్నారు వాళ్ళు. వెరీ గుడ్ ప్యాకేజ్. ప్రోడక్ట్ కంపెనీస్, పెద్ద పెద్ద ప్రోడక్ట్ కంపెనీస్, ఎందుకంటే వాళ్ళు దే కెనాట్ లుక్ అట్ థౌజండ్స్ అండ్ బికాస్ రిక్వైర్మెంట్ వెరీ స్మాల్ నిష్ ఏరియా. So they look at few numbers, the best numbers. So they connect with those students with aligning with those skills. సార్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచే కంపెనీలకు ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్స్ నేర్పించడానికి మీ కాలేజీలో ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు? సో సిబిఐటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మేము ఫస్ట్ ఇప్పుడు ఈ స్కిల్స్ అన్ని కూడా మేము కరికులంని ఇంటిగ్రేట్ చేసాం చాలా మటుకు. ఇప్పుడు ఆల్రెడీ కాలేజీలో దే ఆర్ స్పెండింగ్ 160 క్రెడిట్స్. ఈ 160 క్రెడిట్స్నే మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఇండస్ట్రీ ఏం చూస్తుంది అనే ఫీడ్బ్యాక్ మీద ఆల్రెడీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కరికులం. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది కరికులం, నో సపరేట్ స్కిల్స్. సో ఫ్యూ స్కిల్స్ వీఆర్ గివింగ్ త్రూ అలమ్ని, through the guest lectures from the industry. Okay, we are doing few SDP programs, student development programs, and we are also training our teachers. Train the trainer antam. So train చేసి వాళ్ళ నుంచి పిల్లలకు స్కిల్స్ ఇస్తూ ఉన్నాం. సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయండి, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా. సో పిల్లలకి ఇంపార్టెంట్ చెప్తున్నాం. సో దే ఆర్ గోయింగ్ టు సర్టిఫికేషన్స్ and training వచ్చే వరకు కూడా part of our curriculum. So our curriculum we are designing, we are updating or upgrading our curriculum regularly to suit the industry requirements. So those skills are incorporated as part of the curriculum. సార్ మీ కాలేజీ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజీ ఎంత వచ్చింది, యావరేజ్ ప్యాకేజీ కూడా ఎంత ఉంటుంది, కొంచెం వివరిస్తారు? సో 60 లక్షలు అండి ఇప్పటి వరకు సిబిఐటీలో ఉన్న చరిత్రలో, ఈ 47 ఏళ్ళ చరిత్రలో 60 lakhs ప్యాకేజ్ హైయెస్ట్ అండి. అట్లేషన్ కంపెనీలో మేఘనా సాయ్ అనే అమ్మాయికి వచ్చింది. యావరేజ్ వచ్చే వరకు 11 to 12 lakhs ఉంటుందండి సిబిఐటి యావరేజ్ ప్యాకేజ్. సార్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఎంటర్ అవుతున్న విద్యార్థులకు సంబంధించి వారికి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇయర్ పిల్లలకు ఒకటే చెప్తా ఉన్నా, దే షుడ్ బిల్డ్ దేర్ ప్రొఫైల్. బై ద ఎండ్ ఆఫ్ 4th year దే షుడ్ హావ్ దర్ బయో, అంటే వాళ్ళ బయోపిక్ అంటాగా ఈరోజు సినిమాలు తీస్తుంటారు. సో ఆ 4 yearsని దే షుడ్ ప్రాపర్లీ డాక్యుమెంట్ ఇట్. So every semester, what skill they have developed, what knowledge they gained. Weekly, they should review what is that upskilling they have done. So they should carry one good diary and document their upskilling and updating, so that they can review it after 1 month, every 2 months, review the entire, what is that I gained in one semester. In the second semester, that knowledge, delta knowledge I gained in the institute. So that is what they have to review. And they should also connect with the industry. So industry connect కావాలంటే అలాంటి ఛానల్స్ ఉన్నాయి ఈరోజు. ఇండస్ట్రీ ఛానల్, CNN, IBN అని ఒక ఛానల్, NDTV ప్రాఫిట్ అని, ET ఎకనామిక్ టైమ్స్ నౌ అని ఒక ఛానల్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ అయిన ఛానల్స్. సో అప్పుడప్పుడు ఆ ఛానల్స్ చూస్తుంటే కూడా వాళ్ళకి ఐడియా వస్తుంది. సో ఇండస్ట్రీ హౌ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద టెక్నాలజీ స్పేస్. ఓకే, హౌ ద ఇండస్ట్రీ ఈస్ ట్రెండింగ్ టువర్డ్స్ దట్ చేంజెస్. So they should always know what is happening in industry. So unless they know that, how can they become an engineer? So they should always connect with the industry, do lot of mini projects, capstone projects, certifications, okay, and do lot of industry internships. So if you can do that, they will understand what is happening in the industry. Okay, so if that happens, they strongly connect with industry's trends, definitely they'll be successful. They should make a bio history in the end of 4th year. They should have a diary. Tomorrow, their success should be a movie. Okay? That is what students should think. మొత్తం మీద చూసుకోవచ్చు, ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నారు చీఫ్ అడ్వైజర్గా ఉన్న CDC డాక్టర్ NLN రెడ్డి గారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.